యేసు ప్రభు యేసు ప్రభు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు యేసు ప్రభు యేసు ప్రభు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు పాపులకు స్నేహితుడవే అపరాధుల పరిహారము నీవే పాపులకు స్నేహితుడవే అపరాధుల పరిహారము నీవే నాశన పాత్రుల రక్షకుడవే నాశన పాత్రుల రక్షకుడవే ఆహ యేసు ప్రభు మంచి యేసు ప్రభు గొప్ప యేసు ప్రభు సత్య యేసు ప్రభు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు నలిగిన వారికి బలము నీవే కృంగిన వారికి శృంగము నీవే నలిగిన వారికి బలము నీవే కృంగిన వారికి శృంగము నీవే రోగులకు మంచి మందు నీవే రోగులకు మంచి మందు నీవే ఆహ యేసు ప్రభు మంచి యేసు ప్రభు గొప్ప యేసు ప్రభు సత్య యేసు ప్రభు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు కాళ్ళు చేతులు నీవే కుష్టుకు దేహ శుద్ధి నీవే కుంటికి కాళ్ళు చేతులు నీవే కుష్టుకు దేహ శుద్ధి నీవే మృతులకు నిత్య జీవము నీవే మృతులకు నిత్య జీవము నీవే ఆహ యేసు ప్రభు మంచి యేసు ప్రభు గొప్ప యేసు ప్రభు సత్య యేసు ప్రభు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు లోకములో నీ వంటి వారెవ్వరు ఇహపరమున నీకు సాటి లేరు మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఇదిగో యేసుక్రీస్తు లోకమును పిలుస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఇదే శుభవార్త ఆయన మన పాపముల కొరకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినాడు ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి వాడు రెండవ మరణం వల్ల
హాని పొందడనగా వాని ఆత్మకు మరణం లేదు, వానికి పాతాళ లోకం లేదు. నెమ్మది కలిగిన దేశమును మనిషికి దేవుడు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఉన్న స్థలములో మనిషి ఉండాలని దేవుడు ఆశించినాడు. అందుకే పాపం అడ్డం వచ్చిందట. అందుకే ఆ పాపమును తొలగించటకే ఆయనే ఒక కుమారునిలాగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మనుషుల తరఫున తాను ఈ భూలోకమునకు వచ్చి ఆ శరీరములో ఆయనే శిక్ష విధించుకున్నాడు. ఆయన మన పాపముల కొరకై మన చేతులు చేసిన పాపము, మన పాదములు చేసిన పాపం, మన శరీరంతో మనం చేసిన పాపముల కొరకై నడినెత్తి మొదలుకొని అరికాల వరకు యేసుక్రీస్తు శిక్షను పొందినాడు. ఆయనే నేరము చేయలేదు, ఆయనే పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదని వాక్యములో వ్రాయబడింది. పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, నిష్కల్మషుడై ఉన్నాడు, నిర్దోషి అయి ఉన్నాడు. ఒక పిల్లవలి ఈ భూలోకమునకు వచ్చి మన కొరకు శిలువ వేయబడినాడు, మరణించినాడు. ఇది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. జీసస్ నే మానవుడు మరణించిన తర్వాత గాలైపోతున్నాడు కొంతమంది అంటున్నారు, మాయ అయిపోతాడు కొంతమంది అంటున్నారు, మట్టి అయిపోతున్నాడు కొంతమంది అంటున్నారు. కానీ యేసుక్రీస్తు దాని యొక్క మర్మాన్ని చెప్పాడు. మనిషికి 2 జన్మలున్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భం నుంచి మనిషి పుడుతున్నాడు. రెండవది వాడు దైవ జ్ఞానాన్ని పొంది దేవుని తెలుసుకున్నప్పుడు వాడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందినప్పుడు వాడు దైవ జ్ఞానాన్ని పొంది 2వ జన్మ అని, అదే 2వ జన్మ మనిషికి. అయితే మందరూ చనిపోయినట్టు ఒక మనిషి చనిపోతాడు, వానికి ఆత్మ ఉంది. ప్రతి మనిషిలో ఆత్మ నివసిస్తున్నాడు. ఆత్మ మనిషిని విడిచిపెట్టిన తర్వాత వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళకపోతే ఇంకొక స్థలం ఉంది, అది పాతాళ లోకం. కనుక దేవుని విడిచిపెట్టి ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోవడమే అది 2వ మరణం అని బైబిల్లో రాయబడింది. కనుక ఆ 2వ మరణము నుండి మనిషిని తప్పించుటకు యేసుక్రీస్తు ఈ భూలోకమునకు రావాల్సి వచ్చింది. ఆయన మానవుల పాపముల కొరకై తాను శిలువను మోసి మన పాపము తన మీద వేసుకున్నాడు, మన యొక్క రోగములను తన మీద వేసుకున్నాడు, మన కష్టాలు తన మీద వేసుకున్నాడు, మన బాధలు తన మీద వేసుకున్నాడు. ఆయన మానవుల కొరకు రక్తమును బలియాగము చేసి శిలువలో మరణించవలసి వచ్చింది. ఒక శరీరము, మనుషులందరూ ఒక శరీరంతో తప్పు చేస్తున్నారు, పాపము చేస్తున్నారు, తప్పిపోతున్నారు, దేవుని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఆ ఒక్క శరీరమును దేవుడు ఈ లోకమునకు ధరించుకొని వచ్చాడు. ఆయన పేరే ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఒక శరీరముపై రక్షణ పొందండి, మనసులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి, అలవాట్లు విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి. యేసుక్రీస్తు భూలోకమునకు 2వసారి త్వరగా వస్తున్నాడు. ఇదిగో ఆయనకు విశ్వాసం ఇచ్చిన వారిని తన రాజ్యంలో నమ్మండి. నమ్మిన వారికి రక్షణ, నమ్మిన వారికి పరలోకం. దేవుడి యొక్క వాక్య భాగం.